మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేయడంపై శాసన మండలిలో చర్చ జరిగింది. హోంమంత్రి మాత్రం దాడులపై తనకేమీ తెలియనట్లు ఎంతో అమాయకంగా మాట్లాడారు. అంబటి రాంబాబును తిట్టినట్లు సాక్ష్యాలుంటే ఇవ్వాలని మంత్రి అనడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అంబటిని పట్టుకుని టీడీపీ గూండాలు నాయకులు నానా బూతులు తిట్టిన వీడియోలు ప్రపంచమంతా వైరల్ అయినప్పటికీ అంబటి ఇంటి మీద పడి ధ్వంసం చేసి ఆయన ఇంటికి నిప్పు పెట్టిన దృశ్యాలు కళ్ల ముందే కనిపిస్తున్నా సరే అవేమీ తనకు తెలియదు అన్నట్టుగా హోంమంత్రి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. తిరుమల మహాప్రసాదం లడ్డూను అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై బురద చల్లటానికి నానా కుట్రలు పన్నారు కూటమి నేతలు. వాటి కుట్రలను పటాపంచలు చేస్తూ చంద్రబాబు చెప్పినట్టుగా లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని సిబిఐ రిపోర్టు వెలువడింది. దాంతో ఖంగుతిన్న చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా సిబిఐ రిపోర్టుపై చర్చ జరగకుండా చూడాలనే కుట్రతో జగన్ పాలనపై విష ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన అలాంటి ఫ్లెక్సీని తొలగించాలని, అలా ఫ్లెక్సీ పెట్టడం మంచి పద్ధతి కాదని, అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేయవద్దని, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మసకబారేలా చేయవద్దని మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అలా ఆయన కోరడమే పాపమైనట్టుగా టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. నానా బూతులు తిట్టారు. పెద్ద పెద్ద కర్రలు రాడ్లతో నడి రోడ్డుపై నిలుచుని అంబటి కారుపై దాడి చేశారు. ఇక మహిళలైతే ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో లకారాల బూతులతో చెలరేగిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవి అయితే మరో అడుగు ముందుకేశారు. మహిళ అని కూడా మర్చిపోయి రాంబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను బూతులు తిట్టారు. ఇదే నేపథ్యంలో రాంబాబుకు ఆగ్రహం వచ్చింది. తనను తిట్టిన వారిపై ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పారు. టీడీపీ గూండాల దాడిని బూతులను భరించలేక తాను వ్యాఖ్యానించాల్సి వచ్చిందని అన్నారు. తాను సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. అంబటి పశ్చాత్తాపం వ్యక్తం చేసినా సరే టీడీపీ గూండాలు నేతలు పట్టించుకోలేదు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు సుమారు 2000 మందితో అంబటి ఇల్లు ఆఫీస్పై దాడి చేయించారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన దాడి రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. అంబటి రాంబాబు ఇంటికి నిప్పు కూడా పెట్టారు టీడీపీ గూండాలు. ఇంత జరిగినా సరే పోలీసులు చోద్యం చూశారు. చివరకు బాధితుడైన అంబటినే అరెస్టు చేశారు. నానా కేసులు పెట్టి ఆయన్ని వేధిస్తూనే ఉన్నారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చెయ్యాలంటూ పట్టాభిపురం పోలీసులకు ఈ నెల 1వ తేదీన అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గళ్ల రామచంద్రరావుతో పాటు మరొక 20 పేర్లను పేర్కొన్నారు. కానీ పోలీసులు మాత్రం టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ పేరును మాత్రమే ఎఫ్ఐఆర్లో చేర్చి అంబటి చెప్పిన పేర్లన్నిటినీ పక్కన పెట్టేసి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పటికీ ఈ కేసు వ్యవహారంలో ఎవరినీ అరెస్టు చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిపై దాడి వ్యవహారంపై శాసన మండలిలో చర్చ జరిగింది. టీడీపీ గూండాల దాడిని గురించి మాట్లాడకుండా కేవలం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాట్లాడారు. అంబటిపై ఉదయం దాడి చేయడం, సాయంత్రం ఆయన ఇంటిపై దాడి చేయడం, అంబటిని ఆయన కుటుంబ సభ్యులను టీడీపీ గూండాలు తిట్టడం, ఆయన ఇంటికి నిప్పు పెట్టడం, కార్లను ధ్వంసం చేయడం తనకు తెలియదన్నట్లుగా హోంమంత్రి అనిత వ్యవహరించడంపై రాజకీయ విశ్లేషకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో ఆయా విధ్వంస దృశ్యాలు ప్రసారం అయినప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ వాటి గురించి తనకు తెలియదన్నట్టుగా మాట్లాడుతూ అంబటి ఇంటిపై దాడికి సంబంధించి ఆధారాలు ఉంటే ఇవ్వాలని హోంమంత్రి అమాయకంగా మాట్లాడటంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ గూండాలు మాజీ మంత్రి అంబటిని తిట్టిన వీడియోలు, ఆయన ఇంటిని ధ్వంసం చేసిన వీడియోలు ప్రపంచమంతా వైరల్ అవుతుంటే వాటిపై చర్యలు తీసుకోకుండా ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత చెప్పడం హోంమంత్రి కుట్రపూరిత, విషపూరిత రాజకీయమే తప్ప మరొకటి కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.